షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవిడ్ని. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుంకర గారు ఉన్నారు. ఆయన అడిగి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నేను తెలుసుకోబోతున్నా. దీనివల్ల చాలా వరకు మీలో కూడా చాలా మందికి ఉపయోగపడుద్ది. ఇది చెప్తా ఎందుకు అనేది కూడా. సార్ నమస్కారం. నమస్తే అండి. ఈ విషయం నేను అడగాలనుకున్నటువంటి విషయం ఏంటి అంటే, ఎందుకు వ్యూవర్స్ కూడా ఎక్సైటింగ్గా ఉంటుందని చెప్తున్నానంటే, బేసిక్లీ మనలో చాలామందికి మన యాన్సెస్టర్స్ ఆస్తుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే నేను సంపాదించుకుంటానో లేదో నాకు తెలియదు, కనీసం నా తండ్రులు వాళ్ళ తండ్రులైన సంపాదించిన ఆస్తిని కాపాడుకోవాలనేటువంటి ఆలోచనలో చాలామంది ఉంటారు. ఇక్కడ పిల్లలు మైనర్లుగా ఉన్నప్పుడు, ఇప్పుడు నేనున్నాను సార్, మా నాన్నగారు నేను మైనర్గా ఉన్నప్పుడు మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా మా తాతగారి ఆస్తిని అమ్మేయడం జరిగింది. సో దీన్ని తిరిగి మళ్ళీ నేను పొందడానికి ఏం చేయాలి? ఎందుకంటే చట్ట ప్రకారం తండ్రుల ఆస్తులందరికీ, అంటే తండ్రుల ఆస్తులందరికీ వాళ్ళ మనవలకి హక్కులు ఉంటాయనేటువంటి చట్టంలో కల్పించినటువంటి ఒక భాగం ఇంతవరకు తెలుసు. కానీ దీన్ని మనం ఎలా పొందాలి? మీరు చెప్పినట్టు ఇది చాలామందికి చాలా ఎగ్జైటింగ్ టాపిక్, ప్రతి ఒక్కరికి కావాల్సిన టాపిక్. సో ఈ వారసత్వం అనే దాన్ని తీసుకుంటే కనుక ఇది వెళ్ళి హిందూ సక్సెషన్ యాక్ట్ అని ఒకటి ఉంటుందండి. దాని నుంచి పుట్టుకొచ్చినాయే ఇవన్నీ. సో ఆ హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వారసత్వపు హక్కులు, ఆస్తి ఎలా పొందాలి అనేది పొందుపరిచారు. నేను, నా తండ్రి, అతని తండ్రి అంటే మా తాతయ్య. సో యాన్సిస్టర్, నేను ఎప్పుడైతే పుడతానో అప్పుడే హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం నేను వారసుడి కింద హక్కు వచ్చేసినట్టు. ఓకే. కాబట్టి ఇక్కడ ఆబ్వియస్లీ నేను వారసుడిని. అంటే నా తాతలు ఏదైతే ఆస్తులు సంపాదించారో అవి వారసత్వంగా నా తండ్రికి వచ్చినాయో దాంట్లో నాకు కూడా హక్కు ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఆడపిల్లకు కూడా హక్కు ఉంటుంది. సో అయితే ఏ విధంగా క్లెయిమ్ చేయాలి, ఎలా క్లెయిమ్ చేయాలి అనేది తెలుసుకోవాలంటే, ముఖ్యంగా నా తండ్రికి నా తాత ద్వారా ఆస్తి వచ్చింది. నేను మైనర్గా ఉన్నప్పుడు అతను వేరే పర్సన్కి ఆ యాన్సిస్టర్ ద్వారా వచ్చిన ప్రాపర్టీని అమ్మేయడం జరిగింది. అప్పుడు నేను మైనర్ని. ఇప్పుడు నేను మేజర్ అయ్యాను. మేజర్ అయిన తర్వాత మరి నా తాత ద్వారా నా తండ్రికి వచ్చిన ఆస్తి ఏదైతే ఉందో మరి ఆస్తిని, మరి ఆ ఆస్తిలో నాకు కూడా వాటా ఉంటుంది కాబట్టి మరి నేను మైనర్గా ఉన్నప్పుడు ఆయన అమ్మేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను మేజర్ అయ్యాను. మేజర్ అయిన తర్వాత మరి అమ్మేషన్ ప్రాపర్టీలో నాకు ఎటువంటి హక్కు ఉండదు కదా అనుకోవడానికి లేదు. ఎందుకంటే కనుక యాన్సిస్టర్ ప్రాపర్టీలో నాకు రైట్ ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే కనుక సివిల్ ప్రొసీజర్ కోడ్, సిపిసి అంటారు. ఆ సిపిసిలో ఆర్డర్ 19 రూల్ 1 ప్రకారం నేను ఏం చేస్తానంటే సంబంధిత మ్యాజిస్ట్రేట్ వారి ముందు, సివిల్ కోర్టు ముందు నేను ఏం చేస్తాను అంటే కనుక ప్రాపర్టీ యొక్క వాల్యూని బట్టి అది జూనియర్ సివిల్ కోర్టు దగ్గరికి వస్తుందా, లేదు అంటే కనుక సీనియర్కి సివిల్ కోర్టు దగ్గరికి వస్తుందా, డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గరికి వస్తుందా అని చెప్పి నేను ఆ యొక్క వాల్యూని బట్టి సంబంధిత కోర్టులో నేను దావా వేయడం జరుగుతుంది. ఓఎస్ కింద, అంటే ఒరిజినల్ సూట్ అంటారు, వేయడం జరుగుతుంది. మరి అయితే ఇక్కడ నేను దావా వేసినప్పుడు మరి నేను ఏదైతే ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నానో ఆ ప్రాపర్టీ మరి యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి ప్రూవ్ చేయాల్సిన బర్డెన్ ప్రూఫ్ నా మీద ఉంటుంది. ఓకే. నేను ఎవరైతే డిఫెండెంట్స్, అంటే నేను ఎవరైతే కొనుక్కున్నారో అతన్ని, అదేవిధంగా నా తండ్రిని, అదేవిధంగా ఆ ప్రాపర్టీ ఇంకేమైనా చేతులు మారుంటే వాళ్ళని నేను పార్టీస్గా చేస్తాను. కాబట్టి మరి ఈ ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి నేను ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నా మీద మాత్రమే ఉంటుంది. సో అది నేను ప్రూవ్ చేసినప్పుడు మరి సంబంధిత కోర్టు వారు ఆ ప్రాపర్టీ నాకు చెందుతుందని చెప్పి అంతకుముందు జరిగిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి నల్ అండ్ వైడ్ అని చెప్పి వాటిని సెటిల్ చేసేసి మరి ఆ ప్రాపర్టీని నాకు రిజిస్టర్ చేయడానికి సంబంధిత కోర్టు వారికి మరి అధికారాలు ఉన్నాయండి. సో దాని ప్రకారము ఎవరైనా సరే వారసత్వం దాన్ని అమ్ముకోవాలి అని అంటే కనుక, ఇఫ్ ఇన్ కేస్ మైనర్గా ఉంటే కనుక ఇక్కడ ఆ మైనర్ పేరు మీద ఒకవేళ ఏదైనా ప్రాపర్టీ రాసినట్లయితే కనుక అది అమ్మేటప్పుడు సంబంధిత మళ్ళీ కోర్టు దగ్గర మరి ఈ మైనర్కి సంబంధించిన ప్రాపర్టీని నేను అమ్ముతున్నాను అని చెప్పి ఒక అప్లికేషన్ వేస్తే మరి ఆ ప్రాపర్టీకి వాల్యూకి సంబంధించి ఎంతైతే మరి అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని ఆ మైనర్ పే మీద డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే అతన్ని అమ్ముకోవచ్చు అని చెప్పి సంబంధిత కోర్టు వారు ఉత్తర్వులు ఇస్తారు. ఆ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మాత్రమే మరి అటువంటి ప్రాపర్టీలు అమ్ముకోవడానికి జరుగుతుంది. అదేవిధంగా
ఒక ప్రాపర్టీ ఓన్ సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే, అంటే నా తండ్రి సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే, లేదు అంటే కనుక నా తాత సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అయితే కనుక, అంటే అతను కష్టపడి అతను సంపాదించుకొని అతను కొనుక్కున్న ప్రాపర్టీ అయితే కనుక, అతను విల్లింగ్ తోటి అతనికి కావాల్సిన వ్యక్తికి అతను సేల్ డీడ్ చేసినా, లేదంటే కనుక గిఫ్ట్ డీడ్ చేసినా, లేదంటే కనుక సెటిల్మెంట్ డీడ్ చేసినా, మరి తండ్రికి కానీ నా తండ్రికి కానీ నాకు కానీ ఎటువంటి హక్కులు ఉండవు. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే మాత్రమే నాకు ఉంటాయి. అది ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, అదేవిధంగా తల్లికి, ఎవరైతే తండ్రి ఉంటారో వాళ్ళ వైఫ్కి కూడా మరి హక్కులు ఉంటాయండి. అంటే తాతల ఆస్తి మీద మాత్రమే, అంటే ఆయన ఎవరికి అమ్మకపోతే మాత్రమే మనకు హక్కులు ఉంటాయి, కానీ ఆయన అమ్మేసినట్టయితే మనకి ఏ రకమైన హక్కు ఉండదు. లేదండి, నేను ఏం చెప్తున్నాను అంటే కనుక తాతతో ఎవరైతే ఉన్నారో అతనికి యాన్సిస్ట్రల్, అంటే ఇప్పుడు నేను క్లెయిమ్ చేసేది ఏంటి అంటే కనుక సమ్ ఎక్స్ ప్రాపర్టీని నేను యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నాను. యాన్సిస్ట్రల్ ప్రాపర్టీని మనం ఎట్లా డిస్క్రైబ్ చేస్తున్నాము అంటే కనుక అది తండ్రుల నుంచి తండ్రుల అంటే తాత దగ్గర నుంచి తండ్రికి, తండ్రి దగ్గర నుంచి మనవడికి, ఈ విధంగా వస్తే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని అంటారు. అయితే నేనేమంటున్నాను అంటే కనుక నా తాతయ్య గనక అతనికి ఉన్న, అంటే నేను ఏదైతే క్లెయిమ్ చేస్తున్నానో ప్రాపర్టీ అది యాన్సిస్ట్రల్, అంటే అతని తండ్రి ద్వారా రాకోకుండా మా తాతయ్య తను సంపాదించిన డబ్బుతోటి తను కొనుక్కుని, అంటే సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ అంటారు, రైట్? కొనుక్కుని అతను ఓన్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో తనకి ఇష్ట ప్రకారము ఎవరికైనా అమ్ముకోవచ్చు థర్డ్ పార్టీకి. లేదు అంటే కనుక నా తండ్రి పేరు మీద గిఫ్ట్ డీడ్ చేయొచ్చు, లేదంటే సెటిల్మెంట్ డీడ్ చేయొచ్చు. అటువంటి ఆస్తిని క్లెయిమ్ చేసే అధికారం నాకు లేదు. ఓకే, ఎందుకంటే అది సెల్ఫ్ ఎక్వర్డ్ ప్రాపర్టీ. అవును, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అది కనుక యాన్సిస్టర్ అయితే కనుక ఐ హ్యావ్ అబ్సల్యూట్ రైట్. ఓకే, అది నేను చెప్తున్నానండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. యాన్సెస్టర్స్ ప్రాపర్టీని ఎలా క్లెయిమ్ చేయొచ్చు అని క్లియర్గా అర్థమయ్యేలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. అది నరేష్ సుంకర గారు చెప్తున్నటువంటి మాట. యాన్సెస్టర్స్ ప్రాపర్టీని ఎట్లా క్లెయిమ్ చేయాలో తెలుసుకున్నారు కదా. సో కీప్ వాచింగ్ ఆ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్ టు మీ.